వెల్కమ్ టు స్పెషల్ రిపోర్ట్. వారం వారం సమకాలీన అంశాలపై విశ్లేషణాత్మకంగా అందించే ప్రత్యేక కార్యక్రమం స్పెషల్ రిపోర్ట్. నిత్యం ఏ వేదిక నుంచైనా మనకు వినిపించే తొలి మాట అభివృద్ధి. దానికి సమాంతరంగా మరో మాట కూడా తరచూ వింటుంటాం, అదే వెనుకబాటుతనం. ప్రధాని నరేంద్ర మోడీ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రుల వరకు అందరూ జపించే మాట ఇది. ఎన్నికల సమయంలో ప్రతి వాగ్దానం ముందో వెనకో అభివృద్ధి అనే మాట చేరేది. కేంద్ర రాష్ట్ర సర్కార్లు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటింది. వారి మాటలు ఏ మేరకు అమలయ్యాయి? ఇదే మీ ఆర్కే తెడ్లూరి చర్చించే అంశం. ఓకే, ఇక మొదలెడదామా? రాష్ట్ర విభజన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన చంద్రబాబు నాయుడు హామీలతో ఓ కొత్త ఊహా ప్రపంచాన్ని సృష్టించారు. జిల్లాకో ఎయిర్పోర్ట్, పరిశ్రమల స్థాపనకు ప్రతి జిల్లాలో 1,00,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్, ఇంటికో ఉద్యోగం, నదుల అనుసంధానం, ప్రపంచంలోనే అగ్రగామి రాజధాని నిర్మాణం, మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ చెప్పుకుంటూ పోతే కొండవీటి చాంతాడే. మరి ఈ చాంతాడులో ఆచరణయోగ్యం అయ్యేవి ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్లో కొన్ని దశాబ్దాలుగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై చర్చ సాగుతోంది. ఇది విభజనకు ముందు తర్వాత కూడా ఉంది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన సమయంలో ఈ అంశం మరీ ప్రస్తావనలోకి వచ్చింది. కేంద్ర సర్కారు నియమించిన శ్రీకృష్ణ కమిటీ ఈ విషయంపై చాలా వరకు అధ్యయనం చేసింది. ఏపీ, తెలంగాణలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి కొన్ని సిఫార్సులు కూడా చేసింది. తర్వాత రాష్ట్ర విభజన చట్టంలోనూ వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ అంశం ఉంది. రాయలసీమలో 4 జిల్లాలు, ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు, ప్రకాశం జిల్లా అంటే ఏపీలో ఉన్న 13 జిల్లాలలో 8 జిల్లాలు వెనుకబడిన జిల్లాలే. మిగిలిన 5 జిల్లాలు అంటే ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాలు అభివృద్ధి చెందినవిగా చెప్తున్నారు. రాష్ట్రం సమగ్రాభివృద్ధి సాధించాలంటే సాధించిన అభివృద్ధిని నిలుపుకుంటూ వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి పథంలోకి తీసుకురావాలి. ఇదే పాలకుల ముందున్న తక్షణ కర్తవ్యం. మరి ఆ దిశగా వారి అడుగులు సాగుతున్నాయా? ఏపీలో అభివృద్ధికి అడుగులు వడివడిగా పడాలంటే అందుకు నూతన పరిశ్రమలను స్థాపించాలి. రవాణా వ్యవస్థ మెరుగుపడాలి. నిరంతర విద్యుత్ అవసరం. అందుకు పవర్ ప్లాంట్ల నిర్మాణం చేయాలి. ఇవన్నీ చేయడానికి మొదట భూమి కావాలి. కానీ భూమిని ఇవ్వడానికి రైతులు నిరాకరిస్తున్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులే ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. ఇక పవర్ ప్లాంట్లు వద్దని ఆ ప్రాంతాలలోని ప్రజలు పెద్ద ఎత్తున ప్రతిఘటిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట, కాకరాపల్లి, పోరాకి వంటి ప్రాంతాలలోనూ, నెల్లూరు, కాకినాడల్లోనూ పవర్ ప్లాంట్స్ నిర్మాణానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాలే సాగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా సోంపేటలో 3, కాకరాపల్లిలో 3 పోలీసు కాల్పుల్లో ప్రాణాలు కూడా కోల్పోయారు. భోగాపురం, గన్నవరం, కుప్పం విమానాశ్రయాలకు భూములు ఇవ్వడానికి రైతులు నిరాకరిస్తున్నారు. విశాఖ జిల్లా పూడిమడక వద్ద ప్రభుత్వ రంగ ఎన్టీపీసీ పరిశ్రమ స్థాపనకు ఆ ప్రాంత ప్రజలు అంగీకరించడం లేదు. అభివృద్ధి కోసం సర్కారు ప్రయత్నిస్తుంటే ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? నిజంగానే ఏవైనా శక్తులు వారిని రెచ్చగొడుతున్నాయా?
ప్రభుత్వ ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్న వారిని అభివృద్ధికి నిరోధకులుగా అంటూ సీఎం చెప్తున్నారు. అంటే ప్రజలు అభివృద్ధి నిరోధకులా? రాజకీయ శక్తులు రెచ్చగొడితే ప్రజలు రెచ్చిపోయేంత అమాయకులు కాదని విమర్శకులకు తెలుసు. ఒకవేళ తాత్కాలికంగా ఆవేశానికి గురైనా దీర్ఘకాలం సాగదు. ఇందుకు ఉదాహరణగా సోంపేట సంఘటన చెప్పుకోవచ్చు. అక్కడ థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రజలు 5 సంవత్సరాలుగా పోరాడుతున్నారు. ప్రభుత్వాన్ని నిలువరించారు. ప్రజల్లో బలమైన సంకల్పం లేకపోతే ఇంత దీర్ఘకాలం ఉద్యమం సాధ్యం కాదు. సరే, నేతలు చెబుతున్నట్లు ప్రజలు ఎప్పుడూ అడ్డుపడుతూనే ఉన్నారా అంటే కాదనే సమాధానం వస్తుంది. పరిశ్రమలు, ప్రాజెక్టుల కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన చరిత్ర రాష్ట్ర ప్రజలకు ఉంది. రాష్ట్రంలోని అతిపెద్ద స్టీల్ ప్లాంటుకు సుమారు 36,000 ఎకరాల భూమిని రైతులు ఇచ్చారు. 16,450 మంది రైతుల నుంచి 1984 నుంచి 90 సంవత్సరాలలో ఈ భూమిని ప్రభుత్వం సేకరించింది. రైతులు ఎలాంటి ప్రతిఘటన లేకుండా భూములు ఇంత పెద్ద ఎత్తున ఇచ్చారు. ఇంత ఉదారంగా వ్యవహరించే రైతులు ఇప్పుడు తక్కువ భూములను ఇవ్వడానికి కూడా ఎందుకు నిరాకరిస్తున్నారు? ఇది అసలైన ప్రశ్న. అధికారంలోని పెద్దలు చెబుతున్న అభివృద్ధి నిజమైనదేనా? ఈ విషయంపై అమర్త్య సేన్ ఏమన్నారో ఒక్కసారి చూద్దాం. అభివృద్ధి ప్రజల జీవితాలను మెరుగుపరిచేదిగా ఉండాలి. ప్రజల సామర్థ్యాలను పెంచేదిగా, తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకునే స్వేచ్ఛనిచ్చేదిగా ఉండాలి. ఈ విషయాన్ని మరింత విశ్లేషించుకుందాం. స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి 1000 ఎకరాల భూములు రైతులు ఇచ్చారు. ఇది కళ్ల ముందున్న వాస్తవం. దీనికి కారణం ప్రభుత్వ రంగ పరిశ్రమ ఏర్పాటవుతుంది. దానిలో ఉపాధి దొరుకుతుంది. తద్వారా తమ జీవితాలు మెరుగుపడతాయని ప్రజలు నమ్మారు. వారి నమ్మకం ఆచరణలో నిజమైంది. భూములిచ్చి నిర్వాసితులైన రైతులు స్టీల్ ప్లాంట్లో ఉపాధిని పొందారు. గతంలో వ్యవసాయం ద్వారా పొందిన ఆదాయాలతో పోలిస్తే ఖచ్చితంగా నేడు మెరుగైన జీవనం సాగిస్తున్నారు. అంటే మెరుగైన జీవనం కోసం వారు త్యాగాలకు సిద్ధంగా ఉంటారని ఈ అనుభవం చెప్తోంది. రైతుల నుంచి భూములు సేకరించి నిర్వాసితులకు ఉపాధి కల్పించారు. ఇది సానుకూల అంశం. మరి దీనికి భిన్నంగా జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఉపాధి లభించకపోగా ప్రజలు సమస్యల్లో కూరుకుపోయారు. ఇంకా చెప్పాలంటే వారికి అభివృద్ధి అంటేనే ప్రాణాంతకం అనే భయాన్ని కలిగించింది. అలాంటి సంఘటన కూడా విశాఖ జిల్లాలోనే ఉంది. విశాఖ జిల్లా అచ్యుతాపురం SEZలో రైతుల నుంచి 6,947 ఎకరాల భూమిని 2006 సంవత్సరంలో ప్రభుత్వం సేకరించింది. రైతులు భూములు ఇవ్వడానికి అంగీకరించలేదు. అయినా అప్పటి సర్కారు రైతుల నుంచి బలవంతంగా లాక్కొంది. 6,000 మంది నిర్వాసితులయ్యారు. అందరికీ ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వం నమ్మబలికింది. బలవంతంగా సేకరించిన భూమిని వివిధ కంపెనీలకు చౌకగా అందించింది. బ్రాండిక్స్ కంపెనీకి ఏడాదికి ₹1 చొప్పున 1000 ఎకరాల భూమిని లీజుకిచ్చింది.
ఆ కంపెనీ 60,000 మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పింది. కేవలం 25,000 మందికి మాత్రమే ఉద్యోగాలిచ్చింది. వీరిలో భూములు కోల్పోయిన రైతులు, ఉపాధి కోల్పోయిన వృత్తిదారులు నామమాత్రంగా ఉన్నారు. 90% మంది నిర్వాసితులకు సెజ్లో ఉపాధి లేదు. ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా ఉద్యోగ భద్రత లేదు. నెల వేతనం 5 నుంచి 6,000 రూపాయలు మాత్రమే. విపరీతమైన పని ఒత్తిడి, వీటికి తోడు వృత్తి సంబంధిత వ్యాధులకు కూడా గురవుతున్నారు. ఇక్కడ రైతులు మెరుగైన జీవితాలను కోల్పోయి ఏ ఉపాధి లేక వికారుల్లా మారుతున్నారు. కంపెనీ ప్రయోజనాల కోసం వేల మంది రైతుల జీవితాలను ఫణంగా పెట్టిన దానికి నిదర్శనం ఈ సంఘటన. అభివృద్ధి పేరుతో నేడు రాష్ట్ర తీర ప్రాంతంలో అనేక మందుల, రసాయన పరిశ్రమలు వస్తున్నాయి. వీటి వల్ల ఈ ప్రాంత ప్రజలకు వస్తున్న ఉపాధి అతి తక్కువ. అదే సందర్భంలో భూములు, వృత్తులు కోల్పోతున్న వారు మాత్రం అధికం. ఈ పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. నీరు కలుషితమవుతోంది. పశు సంపద నాశనమవుతోంది. రసాయన వ్యర్థాలు సముద్రంలో కలవడంతో రాష్ట్రంలోని 982 కిలోమీటర్ల తీర ప్రాంతంలోని మత్స్య సంపద నాశనమై మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్నారు. ఈ విచ్చలవిడి పారిశ్రామికీకరణ వల్ల పర్యావరణం ధ్వంసం అవుతోంది. కోస్తా తీరం ఎక్కువగా ఉన్న శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాల్లో వస్తున్న పరిశ్రమలన్నీ ఇలాంటివే. ఈ కాలుష్యకారక పరిశ్రమల వల్ల ప్రజల జీవితాలు మెరుగుపడడం మాట అటుంచి మరింత దుర్భరంగా మారుతున్నాయి. అనేక థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇస్తోంది. పెద్ద ఎత్తున భూములను సేకరిస్తోంది. ఈ ప్లాంట్లలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు. భూములిచ్చిన స్థానికులు మాత్రం భూమిపోయి భుక్తి లేక తల్లడిల్లుతున్నారు. ప్రజలు తమకేం కావాలో చెప్పుకునే స్వేచ్ఛ కరువైంది. భూములు ఇవ్వడానికి వ్యతిరేకించే వారిని అభివృద్ధి నిరోధకులుగా ప్రభుత్వం ముద్ర వేస్తోంది. ప్రతిఘటించిన వారిపై తీవ్ర నిర్బంధం ప్రయోగిస్తోంది. ప్రతి జిల్లాకి కనీసం ఒక విమానాశ్రయాన్ని నిర్మిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రకటన బాగానే ఉంది. దాన్ని యథాతథంగా అమలు చేయడం వల్ల ఆ ప్రాంత ప్రజలు ఏం కోల్పోతారు? ప్రయోజనం ఏంటి? ఇది ప్రధాన అంశం. భోగాపురం, కుప్పంలో విమానాశ్రయాల నిర్మాణం, గన్నవరంలో విస్తరణ కోసం రైతుల నుండి భూసేకరణకు ప్రభుత్వం పూనుకుంది. భోగాపురంలో 3,873 ఎకరాలు, కుప్పంలో 600 ఎకరాలు, గన్నవరంలో 650 ఎకరాల భూమిని రైతుల నుండి సేకరిస్తామని సర్కారు ప్రకటించింది. రైతులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. నాగార్జున సాగర్, దొనకొండ, తాడేపల్లిగూడెం, ఓర్వకల్లు, దగదర్తెలలో 5 ఎయిర్పోర్టులకు 7,000 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం పూనుకుంది. విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి 15,000 ఎకరాలు అవసరమని ప్రతిపాదించింది. విమానాశ్రయాలకు ఇంత భూమి అవసరమా అన్నది అతిపెద్ద ప్రశ్న. దేశంలోనే అతిపెద్ద ముంబై ఎయిర్పోర్టు 1,850 ఎకరాల్లో ఉంది. చెన్నై 1,200 ఎకరాలు, అహ్మదాబాద్ 1,180 ఎకరాలు, త్రివేంద్రం ఎయిర్పోర్ట్ 700 ఎకరాల కంటే తక్కువ. ఇవన్నీ మహానగరాలు. మరి అటువంటి ఎయిర్పోర్టులకే అవసరం లేనంత భూమి మన రాష్ట్రంలో ఎయిర్పోర్టులకు అవసరమా? తమకు మెరుగైన జీవితం కలుగుతుందనే నమ్మకం, భరోసా ప్రభుత్వం కల్పించడంలో విఫలమైందని చాలా సంఘటనలు నిరూపిస్తున్నాయి. వారి అనుమానాలను నివృత్తి చేయగలిగితే రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధపడవచ్చు. కానీ సర్కారు మాత్రం ఆ పని చేయడం లేదు.
చేయదు కూడా. ఎందుకంటే ఈ విమానాశ్రయాల వల్ల భూములు కోల్పోయిన రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. వారిని భాగస్వాములను చేసే ఉద్దేశం కూడా సర్కారుకు లేదు. ప్రముఖ ఆర్థికవేత్త డబ్ల్యూఏ లూయిస్ అభివృద్ధికి ఏం చేయాలో చెప్పారు. అందులో ప్రధానంగా ఆ ప్రాంతంలోని వనరులను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. అలాగే సర్కారు అవలంబించే విధానాలు భవిష్యత్తుకు ఉపయోగపడేలా ఉండాలి. అన్నింటికంటే మించి అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా ఉండాలి. ఇది లూయిస్ చెప్పిన మాట. అభివృద్ధి జపం చేస్తున్న సర్కార్లు చేస్తున్నది ఆ దిశలో ఉందా అని ప్రశ్నించుకుంటే క్షణం కూడా ఆలోచించకుండా వచ్చే సమాధానం లేదు అనే. మరి దశాబ్దాలుగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు చేసిందేమిటి? ఇది కూడా జవాబు లేని ప్రశ్న కాదు. నాయకులు స్వీయ ప్రయోజనాలకు పెద్దపీట వేశారని తెలిసిపోతుంది. బాగా వెనుకబడ్డ ప్రాంతంగా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు ఉన్నాయి. ఏపీలో అత్యధిక వర్షపాతం నమోదవుతున్న జిల్లాలు కూడా ఇవి. సగటున 1050 మిల్లీమీటర్ల పైగా 3 జిల్లాలలో వర్షం కురుస్తోంది. అయినా తాగునీటి సమస్యలు తీవ్రం. సాగునీటి ప్రాజెక్టులు లేకపోవడంతో విస్తారంగా భూమి ఉన్న సాగులో ఉన్న భూమి బాగా తక్కువ. కాలువలు, బావుల ద్వారా సాగు అవుతున్న భూమి రాష్ట్రంలోనే అతి తక్కువగా విశాఖపట్నంలో 92,000 హెక్టార్లు, 93,000 హెక్టార్లతో విజయనగరం జిల్లా తర్వాతి స్థానంలో ఉంది. సాగునీరు లేకపోవడంతో ఈ ప్రాంతంలో ఉత్పాదకత కూడా చాలా తక్కువగా ఉంటుంది. 2013-14 సంవత్సరంలో వరి ఉత్పాదకత హెక్టారుకు శ్రీకాకుళం జిల్లాలో చూస్తే 1749 కిలోలతో రాష్ట్రంలో 13వ స్థానంలో ఉంది. 1752 కిలోల ఉత్పాదనతో విశాఖ 12వ స్థానం ఆక్రమిస్తే విజయనగరం జిల్లా 2491 కిలోలతో 10వ స్థానంలో ఉంది. అంటే అత్యధిక వర్షపాతం ఉన్న వ్యవసాయంలో అత్యంత వెనుకబడ్డ జిల్లాలుగా ఉత్తరాంధ్ర జిల్లాలు ఉన్నాయి. ఆ నీటిని నిల్వ చేసుకునే ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించకపోవడంతో వర్షపు నీరు వృధాగా బంగాళాఖాతంలో కలిసిపోతోంది. ఉత్తరాంధ్రలో 353 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీర ప్రాంతం ఉంది. రాష్ట్రంలో సముద్ర ఉత్పత్తుల ఎగుమతులకు ప్రధాన కేంద్రంగా విశాఖ ఉండేది. తీర ప్రాంతం వెంబడి నిర్మిస్తున్న మందులు, రసాయన పరిశ్రమలు, థర్మల్ పవర్ ప్లాంట్ల వ్యర్థాలు సముద్రంలో కలవడంతో ఈ ప్రాంతంలోని మత్స్య సంపద నాశనమవుతోంది. అంతకుమించి తీవ్ర పర్యావరణ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ఫలితంగా మత్స్యకారులు వృత్తి కోల్పోయి రోడ్డున పడ్డారు. విశాఖ ఆర్థికాభివృద్ధిలో ప్రభుత్వ రంగ పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటి వల్ల విశాఖ జిల్లా స్థూల ఉత్పత్తి 64,458 కోట్ల రూపాయలు, తలసరి ఆదాయం 1,24,162 రూపాయలతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. అంతేకాక మెరుగైన సౌకర్యాలు కలిగిన ఉపాధి అవకాశాలకు కేంద్రంగా విశాఖ ప్రభుత్వ రంగ పరిశ్రమలున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో ఆర్థిక, పారిశ్రామిక రాజధానిగా విశాఖ విలసిల్లడానికి ఈ ప్రభుత్వ రంగ పరిశ్రమలే ప్రధాన కారణం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు స్వంత గనులను కేటాయించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరాకరిస్తున్నాయి. స్టీల్ ప్లాంట్లో 10% వాటాల అమ్మకంతో ప్రారంభించి ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. హిందుస్థాన్ షిప్ యార్డ్, BHVPలు ఆర్డర్ల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి.
విశాఖపట్నంలోని పోర్టులో 26 బెర్తులు ఏదో ఒక రూపంలో ప్రైవేటు సంస్థల నిర్వహణలో ఉన్నాయి. విశాఖ పోర్టులోని కీలకమైన ఓవర్ హ్యాండ్లింగ్ ప్లాంట్ వేదాంత కంపెనీ చేతిలో ఉంది. విశాఖ కేంద్ర కార్యాలయంగా ఉన్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కష్టాల కడలిలో ఉంది. గిరిజన ప్రాంతంలో అపారమైన అటవీ సంపదను, అరుదైన ఔషధ వృక్షాలను, ప్రపంచ ప్రఖ్యాత ఆర్గానిక్ కాఫీని సృష్టిస్తోంది. కాఫీ, పిప్పిళ్ళు, చింతపండు, పసుపు, మిరియాలు, తేనె, కూరగాయలు, ఫలాలు విస్తారంగా ఈ ప్రాంతంలో దొరుకుతాయి. ఈ సంపదను వినియోగించుకునే చిన్న సహకార పరిశ్రమలు ఏవి ప్రభుత్వం స్థాపించకపోవడంతో ఈ సంపదంతా దళారుల పాలవుతోంది. అభివృద్ధి పేరుతో వినాశకర బాక్సైట్ తవ్వకాలకు కూడా సర్కారు సిద్ధమైంది. పుష్కలంగా ఉన్న వనరులను వినియోగించుకోకపోవడమే నేటి ఉత్తరాంధ్ర వెనకబాటుకు కారణం. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాలు అభివృద్ధి చెందిన జిల్లాలుగా చెబుతున్నారు. దీనికి కారణం ఆ జిల్లాలు వ్యవసాయంలో సాధించిన అభివృద్ధి. గోదావరి, కృష్ణా వంటి నదీ జలాలను సక్రమంగా వినియోగించుకోవడం ఫలితంగా వరి సాగు, ఇతర ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఈ జిల్లాలు అగ్రభాగాన ఉన్నాయి. గడిచిన దశాబ్ద కాలంలో ఇక్కడ చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో గత 10 సంవత్సరాల కాలంలో వరి ఉత్పత్తి క్రమేణా తగ్గింది. దీనికి ప్రధాన కారణం వరి సాగు భూమి తగ్గడం, ఉత్పాదకత కూడా తగ్గిపోతోంది. 2005-6లో వరి సాగు భూమి మొత్తం రాష్ట్రంలో 39 లక్షల హెక్టార్లు ఉండగా 2013-14 సంవత్సరానికి 25 లక్షల హెక్టార్లకు తగ్గింది. వరి ఉత్పత్తి కూడా 2005-6 సంవత్సరంలో 1.17 కోట్ల టన్నులు ఉండగా 2013-14 సంవత్సరానికి 79 లక్షలకు పడిపోయింది. ఎప్పుడు పచ్చదనంతో పరవళ్లు తొక్కే ఉభయ గోదావరి జిల్లాలలో 2011లో తొలిసారిగా క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితి ఏర్పడింది. పశ్చిమ గోదావరి జిల్లాను ఆంధ్ర రాష్ట్ర ధాన్య భాండాగారం అని పిలుస్తారు. అటువంటి జిల్లాలో ఇటువంటి పరిణామం జరగడం ఆందోళన కలిగించే విషయం. 1980వ దశకంలో రాష్ట్రంలో రొయ్యల చెరువులు తవ్వడం ప్రారంభమైంది. రాష్ట్రంలో 982 కిలోమీటర్ల కోస్తా ప్రాంతంలో ఉప్పునీటి వనరులు పుష్కలంగా ఉండడంతో రొయ్యల ఉత్పత్తిని ఎగుమతుల ద్వారా వాణిజ్యం కోసం ప్రభుత్వం ప్రోత్సహించింది. 1980లో రాష్ట్ర మత్స్యశాఖ 17,000 హెక్టార్ల రొయ్యల సాగుకు అనుకూలమని గుర్తించింది. రాష్ట్రంలో 1990లో 6,000 హెక్టార్లలో ప్రారంభమైన రొయ్యల సాగు 2012కు 84,951 హెక్టార్లకు పెరిగింది. రొయ్యల సాగు తెచ్చిన సమస్యలు చాలా ఉన్నాయి. వీటి ఉత్పత్తిలో నైట్రోజన్, ఫాస్ఫరస్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. దీనివల్ల వ్యవసాయం దెబ్బతినడమే కాక ప్రజలకు తాగునీటి సమస్య కూడా వచ్చిపడింది. చర్మ వ్యాధులు, డయేరియా, అమీబియాసిస్ వంటి రోగాల బారిన ప్రజలు పడుతున్నారు. వ్యవసాయంలో పోలిస్తే రొయ్యల సాగుకు మానవ శ్రమ తక్కువ. దీనివల్ల ఉపాధి సమస్యలు తలెత్తుతున్నాయి. వ్యవసాయం బాగా అభివృద్ధి చెందిన పశ్చిమ గోదావరి జిల్లాలో 2011లో రాష్ట్రంలోనే అత్యధికంగా 58.26% వ్యవసాయ కార్మికులు ఈ జిల్లాలో ఉన్నారు. రొయ్యల సాగు సృష్టించిన సమస్య కారణంగా ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయి. ఫలితంగా మహిళలు మరో ఆధారం లేక ఇంటి పనుల కోసం విదేశాలకు, ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వలసపోతున్నారు. ఈ సంఖ్య క్రమేణా పెరుగుతుండడంతో ఇతరత్రా అంత ప్రాధాన్యం లేని భీమవరం పట్టణంలో ప్రత్యేకంగా పాస్పోర్ట్ ఆఫీస్ నెలకొల్పారు. 5 జిల్లాలకు కేంద్రంగా ఉన్న విశాఖ పాస్పోర్ట్ ఆఫీసులో 2009లో 61,745 పాస్పోర్టులు జారీ కాగా 2012లో 110,526 పాస్పోర్టులు జారీ చేశారు. అంటే కేవలం 3 సంవత్సరాల్లో పాస్పోర్టుల జారీ 44% పెరిగింది. ఈ పెరుగుదలలో అధిక భాగం పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఉంది. వెనుకబడిన ప్రాంతాలలో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోలేకపోతే వెనుకబాటుతనం మరింత పెరుగుతోంది.
ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలు అందేలా భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా సర్కారు తగిన విధానాలు రూపొందించుకోవాలి. అభివృద్ధి మార్గాలు తెలిపిన డాక్టర్ అమర్త్య సేన్ లూయిస్లు సోషలిస్ట్ ఆర్థికవేత్తలేం కాదు. పెట్టుబడిదారీ విధానంలో కూడా కనీస సూత్రాలు పాటించడం ద్వారా అభివృద్ధి సాధ్యమేనని వారు చెప్తున్నారు. మన పాలకులు ఈ పాటి కనీస చిత్తశుద్ధినైనా ప్రదర్శించాలి. ఆ దిశగా సర్కారుపై ఒత్తిడి తీయవలసిన బాధ్యత అందరిపై ఉంది. ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. మరో రిపోర్ట్తో వచ్చే వారం కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.